తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. వామ్మో వామ్మో వామ్మో, ఈ ఫోటో చూస్తేనే నాకు భయంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడాలంటేనే నాకు భయంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్లాన్ ఆఫ్ స్కెచ్ మామూలుగా చేయలేదు. ఏంటో తెలుసా, భార్య భర్త బాగానే ఉంది. ఈవిడ మరొక డెలివరీ బాయ్తో రిలేషన్షిప్ పెట్టుకొని డెలివరీ బాయ్తో ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసింది. ఏమనో తెలుసా, నా భర్తని చంపేయి అనేసి. ఆ స్క్రీన్ షాట్ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఎస్, స్క్రీన్ షాట్ ఇది చూడండి. క్లియర్గా ఒక భార్య భర్త సంతోషంగా ఉన్న సమయంలో డెలివరీ బాయ్ పరిచయం అయ్యాడు. ఎవరికి? ఈవిడికి పరిచయం అయింది. అది కొంచెం చనువుగా ఉండి ప్రేమగా మారింది. ఇప్పుడు సమాజంలో అదే జరుగుతూ ఉంది. ప్రేమగా మారిన తర్వాత కొంచెం ఇన్స్టాగ్రామ్ వరకు పోయినారు. ఇన్స్టాగ్రామ్లో ఇది చాటింగ్, వాట్సాప్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కానీ ఇంట్లో నా భర్త ఉంటాడు కదా, చూసేస్తాడు, భయము, అలాంటి జోలికి వెళ్ళకు, మళ్ళీ నాకు విడాకులు ఇచ్చేస్తాడు నా భర్త అనేసి ఇన్స్టాగ్రామ్లో చాటింగ్. ఇక్కడ చాటింగ్ ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. అతని పేరు బన్ను 2303 అంట ఇన్స్టాగ్రామ్ ఐడి. ఏం చేస్తున్నావు అసలు? వస్తా, వాడు వెళ్ళాక వాడిని యాక్సిడెంట్ చేస్తావా లేదా? ఎవడిని? మొగుడిని యాక్సిడెంట్ చేయమని చెప్పి ప్రియుడితో చెప్తా ఉంది. అది కూడా ఇన్స్టాగ్రామ్ చాటింగ్లో. అమ్మా ఇలా ఉన్నారేంట్రా బాబు, ఇది చాటింగా ఇంకేమన్నా డైరెక్ట్ మెసేజ్ భర్తని చంపేయమనేసి. వాడిని యాక్సిడెంట్ చేస్తావా లేదా? నాన్న వాడిని ఎలా అయినా చంపేయాలనుకుంటే నన్ను చంపుతాడు, వాడిని ఎలా అయినా చంపే, లేదా నన్ను చంపేస్తాడు. నా హెడ్కి బ్లడ్ వస్తుంది, చేస్తారా? ఎందుకు, ఏమైంది నాన్న? చేద్దాం, ఇది ఫిక్సు. బా 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 నిన్ను వాడు చూసాడా? నేను చేస్తా, లేకుంటే ఇప్పుడే చెయ్యక. భర్తని చంపేయి, అడ్డు తొలగించుకో, నాతో ఉండు, సంతోషంగా ఉండు అనేసి డైరెక్ట్ మెసేజ్ చేస్తూ ఉంది భార్య. భర్త నుంచి భర్తని పెట్టుకొని భార్య మెసేజ్ చేస్తూ ఉంది. ఆవిడికి 2 కూతుర్లు. అమ్మా ఏం షాకింగ్ రా బాబు. ముందు చూసుకుంటే మిక్సీలో, గ్రైండర్లో, డైరెక్ట్గా బాత్రూమ్ కింద. ఎన్ని హత్యలు రా బాబు, ఇంకెంతమంది మొగుళ్ళని చంపుతారు? సర్వే చేస్తే సంవత్సరం మొత్తానికి 6000 మంది మొగుళ్ళని చంపేస్తున్నారు. మామూలుగా లేదు ట్విస్టులు మాత్రం. చూడండి, ఎవరో కాదు, ఈమె అందాల యువరాణి మొగుడిని చంపేయమని ప్లాన్ వేయడం ఏంటి? సరే, ఇది ఇలా ఉండగా ఈ కేసు ఎలా బయట వచ్చిందో తెలుసా? బాయ్ ఫ్రెండ్ డెలివరీ బాయ్, జొమాటోనో, స్విగ్గీనో, బ్లింకిట్టో, జెప్టోనో ఏదో డెలివరీ బాయ్ ఇంటికి తరచుగా వస్తూ ఉండేవాడు. ఏదన్నా డెలివరీ ఏదో ఒకటి కావాలనే సాకు పెట్టుకొని ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకెళ్ళి భర్త ఉండగానే ఆవిడతో మాట్లాడడము, ఐ కాంటాక్ట్ ఇవ్వడము, మాట కలపడము, టచ్ చేయడము, ఇలాంటివి జరుగుతూ ఉంది భర్తకి తెలియకుండా. భర్తకి ఎక్కడ అనుమానం వచ్చిందంటే, ఒకరోజు ఇతను భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు, డెలివరీ బాయ్ ఇంటికి వెళ్ళి ఆవిడతో బెడ్రూమ్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. భర్తకి అనుమానం వచ్చి వెంటనే ఇంటికి వచ్చాడు. సినిమా రేంజ్లో జరిగింది ఇది. ఇంటికి వస్తే భర్త బెడ్రూమ్ డోర్ కొట్టగానే బెడ్రూమ్ డోర్ తీసింది, మనిషి కనిపించలేదు, భార్య ఒకటే ఉంది. తీరా చూస్తే బెడ్ కింద ఉన్నాడు. ఎవడు? ప్రియుడు. అడ్డంగా బుక్ అయిపోయాడు. ఆ రోజు నుంచి అనుమానం స్టార్ట్ అయింది. ఇంక ఏదో ఒకటి చేస్తుంది నన్ను భార్య, నన్ను ఏదో ఒకటి చంపేస్తుంది అనే భయంతో పోలీస్ మెట్లు ఎక్కాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నా భార్య దగ్గరే నాకు రక్షణ లేదయ్యా, నన్ను చంపేస్తుంది, నాకు 2 పిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళకి భవిష్యత్తు ఉంది, వాళ్ళ కోసమైనా నేను బతకాలి అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆయన బాధ అంతా చెప్పుకోవడం జరిగింది. ఇంకా పోలీసులు రంగంలోకి దిగారు. ఆవిడ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే ప్రియుడు ఉన్నాడో ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు, ఆవిడ్ని కస్టడీలోకి తీసుకున్నారు.
తీసుకొని అంత విచారణ కొనసాగుతూ ఉండేటప్పుడు సంచలన నిజాలు బయట వచ్చింది. అవే ఈ ప్రూఫ్స్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతోంది కదా, ఈ చాటింగ్ ఎవ్రీథింగ్. ఈ చాటింగ్ ఎవ్రీథింగ్ బయట వచ్చింది. మీకు ఇంకొకటి చూపిస్తాను. అఫీషియల్గా వచ్చిన టెక్స్ట్ ఏదైతే ఉందో, ఇందాక మీకు చాటింగ్లో ఏదైతే చెప్పానో మీకు క్లియర్గా ఉండకపోవచ్చు. నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపుతావా లేదా? తన భర్తను చంపాలని ప్రియుడిపై ఒత్తిడి చేసిన వివాహిత. తనకు భార్య భవానీ, ఆమె ప్రియుడు సైదులతో ప్రాణహాని ఉందని పోలీసులకు భర్త రాజేశ్వరరావు ఫిర్యాదు. 2016లో రాజేశ్వరరావు భవానీ వివాహం. వీరికి 2 కుమార్తెలు, ఇందాక చెప్పినట్టు 2 కూతుర్లు. అయితే కొరియర్ బాయ్తో భవానీ వివాహితర సంబంధం పెట్టుకుంది, తనని చంపాలని ప్లాన్ చేసిందని భర్త ఫిర్యాదు. భర్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఫిర్యాదు చేయడం జరిగింది. తాను ఇంట్లో లేనప్పుడు కొరియర్ బాయ్ సైదులు ఇంటికి రావడం పోవడం జరుగుతున్నాయని వెల్లడి. పోలీసులు క్లియర్గా చెప్పారు. ఇందాక మీకు చెప్పాను కదా బెడ్రూమ్ సీన్, బెడ్రూమ్లో జరిగిందని, అదే ఇక్కడ. ప్రియుడితో రోడ్డు ప్రమాదం చేయించి తనను చంపాలని భార్య ప్లాన్ చేసినట్లు ఇన్స్టాగ్రామ్ చాటింగ్లో తెలిసిందన్న భర్త. అంటే రోడ్డు ప్రమాదంలో నా భర్తని చంపేయి, లారీతోనో డాష్తోనో ఏదో ఒకటి గుద్దించి చంపేయి, పీడ విరగడైపోతుంది. కానీ నువ్వు నేను మాత్రం సంతోషంగా ఉండాలి, జీవితాంతం నువ్వు లేక నేను బతకలేను నాన్న అని చెప్పి మెసేజ్లు. తనకు 2 కుమార్తెలకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసుల్ని ఆశ్రయించినట్టు రాజేశ్వరరావు వెల్లడి. అతన్ని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. క్లియర్ స్టేట్మెంట్ రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీస్ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉంది, ఇది గతం నుంచే జరుగుతూ ఉందా, లేదంటే గతంలో ఇంకెవరైనా ఉన్నారా బాయ్ ఫ్రెండ్స్, ఇవన్నీ కోణంలో కూడా విచారణ జరుగుతూ ఉంది. బట్ ఇంకా అఫీషియల్గా ఇంకా పోలీసుల సైడ్ నుంచి ప్రస్తుతం ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చింది. ఇంకా అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.